పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి మాట ఇచ్చిందంటే ఖచ్చితంగా ఆ మాట మీద నిలబడి తీరుతాడని చెప్పేసి నేను అంటలేను, అక్కడున్న ప్రజలే అంటారు. నిజంగా మా గ్రామాల పాలిట పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖకు రావడం మాకు పవన్ కళ్యాణ్ గారు ఒక దేవుళ్ళలాగా కనబడుతుండు అభివృద్ధి విషయంలో అని చెప్పేసి అక్కడున్న ప్రజలు మాట్లాడతారు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎప్పుడైతే పంచాయతీరాజ్ శాఖకి మంత్రిగా అయిండో అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎక్కడనో 24వ స్థానంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని దేశంలోనే నెంబర్ 1 స్థానంలో నిలబెట్టిండు పంచాయతీరాజ్ శాఖ పరంగా. అదేవిధంగా మన అందరూ తెలుసు, ఒకేసారి గ్రామ సభలు నిర్వహించి వరల్డ్ రికార్డ్ క్రియేషన్డు. ప్రజలందరూ ఏ పరిపాలన కోరుకుంటారో, ప్రజలు ఏం కోరుకుంటారో, రోడ్లు కనీస వసతులు కోరుకుంటారో, కోట్ల రూపాయలు వెచ్చించి కేంద్ర ప్రభుత్వంతో కూడా నిధులు మంజూరు చేయించి అప్పటిదప్పుడు చిటికలో పవన్ కళ్యాణ్ గారు పనులను అయితే కంప్లీట్ చేస్తున్నారు. అడగకుండానే వరాలు కూడా కురిపిస్తున్నారు. మరొక వైపు పంచాయతీ శాఖకు సంబంధించినటువంటి అధికారులకైతే అడగకుండానే వాళ్ళకు ప్రమోషన్లు ఇచ్చుకుంటా, మీరు ప్రజల కోసం పనిచేయండి, మీ దగ్గర రూపాయి ఆశించకుండా మీకు ప్రమోషన్లు ఇస్తున్నాం, మీరు కూడా ప్రజల దగ్గర రూపాయి తీసుకోకుండా పని చేయండి అని చెప్పేసి స్ట్రైట్గా చెప్పేస్తున్నారు. అదేవిధంగా ప్రజలు వాళ్ళ సమస్య తీరినప్పుడు, ఎందుకంటే 5-6 ఏళ్ళ నుంచి 10 ఏళ్ళ నుంచి ఎంతోమంది రాజకీయ నాయకులు వస్తున్నారు పోతున్నారు, కానీ వాళ్ళ సమస్యలు ఇప్పటిదాకా తీరలేదు. కానీ ఒక సమస్య అడిగితే 10 సమస్యలు తీరుస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు. ఎన్ని సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న పనులను కూడా చిటికలో దాన్ని పరిష్కారం చూపిస్తున్నాడు అని చెప్పేసి అక్కడ ప్రజలే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి, మా పాలిట ఒక దేవునిలాగా కనబడుతాడు. ప్రజలందరూ అంటున్నారు పవన్ కళ్యాణ్ ఒక దేవుడు అని చెప్పేసి, ప్రజా సమస్యలు ఆ విధంగా పరిష్కరిస్తాడు. ఒకవైపు మానవత్వాన్ని చూపిస్తుండు, మరొక వైపు ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా అడుగు వేస్తుండు అని చెప్పేసి నేను అంటున్న మాటలు కాదు, అక్కడ ప్రజలు అంటున్న మాట, ఆ ప్రజల ఆలోచన, ఆ ప్రజల మాటలు ఒక్కసారి మీరు వినండి, మీకే అర్థమవుతుంది. విన్న తర్వాత వీడియో పూర్తి అయిన తర్వాత మీ విలువైన కామెంట్ని కూడా తెలియజేయండి. చలో టాపిక్లోకి వెళ్ళండి, అక్కడ వాళ్ళు మాట్లాడిన విషయాలు వినండి, ఒకసారి ప్రజల మాటలు వినండి మీరే. మా ఊరి పేరు పెదపింకి, పార్పురం మన్యం జిల్లా బల్లిపేట మండలం పెదపింకి గ్రామం అనమాట. మా జిల్లాలోనే పెద్దూరు మా పెదపింకి గ్రామం. 3000 పైన గడప అనేది ఉంటుంది అనమాట. సో మా ఊర్లో ఎప్పటి నుంచో బోధకాల సమస్య అనేది ఉన్నది. మాకు జనసేన పార్టీ స్టార్ట్ అవగానే మా కుర్రోళ్ళు అయితే లెటర్ రాసి ఇచ్చారు. అలాగే పవన్ కళ్యాణ్ గారిని కలిసి మా ఊర్లో ఈ సమస్య ఉందని చెప్పారనమాట. సార్ అయితే నేను అధికారంలోకి రాగానే మీ సమస్య అనేది నేనైతే క్లియర్ చేస్తాను అని చెప్పి మాకైతే మాట అనేది ఇచ్చారు. అలాగే జనసేన అండ్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పెదపింకి గ్రామానికి 6 కోట్ల నిధులైతే ఇచ్చారనమాట. సీసీ రోడ్డుకి, కాలువలకి, అలాగే డ్రైనేజ్ కి, ఒక గ్రీనరీ మా చెట్లు మొక్కలకి చాలా వరకు, అలాగే పార్కుకి, ఇవన్నీ మా పెదపింకి గ్రామంలో ఎప్పుడూ లేదు. ఇంతలాగా ఒక ఊరిని డెవలప్ చేయడం అనేది ఎప్పుడు చూసుండం కూడా. ఎప్పుడైనా ఒక 4-5 రోడ్లు వేసి వదిలేసేవాళ్ళు. చాలా సంతోషంగా ఉంది. అందరికి ప్రమోషన్స్ వచ్చినాయి అండ్ మీరు అనుకున్నట్లే ఏ రికమెండేషన్స్ ఏమీ లేకుండా, మీరెవరు రూపాయి ఖర్చు పెట్టకుండా ఓకే ప్రమోషన్ ఇచ్చాము, ఇంకా జిల్లాలు కేటాయించాము. జిల్లాల్లో మళ్ళీ పోస్టింగ్స్ కూడా రేపు కౌన్సిలింగ్ పెట్టి ఇస్తున్నారు. అంటే దీని మీనింగ్ ఏంటి అంటే, మేము మీ దగ్గర రూపాయి తీసుకోలేదు కాబట్టి మీరు కూడా జనాల నుంచి రూపాయి ఆశించకూడదు, అంతే కదా.